ఆదికాండం 15వ అధ్యాయంలోనికి వస్తాం. చివరి వచనం చూడండి, 20-21 వచనాలు చూడండి. హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయియులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, ఏబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేసెను. 15వ అధ్యాయం 21వ వచనంలో నీ సంతానమునకిచ్చి ఉన్నాననే అబ్రహాముతో నిబంధన చేశాడంట దేవుడు. 15వ అధ్యాయం దేవుడు చూశాడు. 16వ అధ్యాయంలో హాగరు, షారై వీళ్ళ జీవితం స్టార్ట్ అవుతుంది, వీళ్ళ యొక్క ఎంట్రీ అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అందుకే దేవుడు 15వ అధ్యాయంలో మాట్లాడాడు, అబ్రహామా నీ సంతానమునకిచ్చి ఉన్నాను. ఏమిస్తాను? హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయిలను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, ఎబూసీయులను నీ సంతానమునకిచ్చిన వీళ్ళందరూ నీ సంతానానికి నేను అప్పగిస్తాను అబ్రహామా. అంటే దేవుని దృష్టిలో ఏముంది? సంతాన దీవెన ఉంది. సంతాన దీవెన దేవుని దృష్టిలో ఉండగా ఆలస్యమైంది, అఫ్కోర్స్ ఆలస్యమైంది. కానీ షారై అంటుంది, నాకు దేవుడు సంతానం కలగకుండా చేశాడు. 15వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు అని ఒక మాట అబ్రహాం చెప్పాడా? చెప్పలేదు. దేవుడు వాగ్దానం చేశాడు కాదు, నిబంధన చేశాడు. దేవుడు అగ్రిమెంట్లోనికి వచ్చాడు. హీ హాజ్ మేడ్ ఎ కావనెంట్. నాతో ఒక నిబంధన చేశాడమ్మా, నాకు నా సంతానానికి ఇదిగో వీళ్ళందరినీ అప్పగిస్తానన్నాడు అని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే అబ్రహాము కూడా విసుగెత్తిపోయాడు, ఎదురు చూచి. దేవుని బిడ్డలారా, ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఇక్కడ పాపం విషయంలో దేవుడు సరిచేసుకోవడానికి కనిపెట్టమని కాదు, ఇక్కడ ఒక స్త్రీ యొక్క తొందరపాటు ఇష్మాయేలుకు జన్మనిచ్చింది. హ్యూమన్ హరీ మేక్స్ స్పిరిచువల్ మిస్టేక్స్. నీవు ఒక మనిషిగా నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకున్నావా, ఆత్మీయ లోకంలో తప్పుడు నిర్ణయాల్లోనికి వచ్చేస్తావు. లోక సంబంధమైన నిర్ణయాలు ఆత్మీయ జీవితము ఆత్మలోకంలో అవి పనిచేస్తాయి. జాగ్రత్తగా వినండి. తొందరపాటు నిర్ణయాలు అంటే సాతాను ఏం చేశాడు తెలుసా? ఇంకెంతకాలం సారే, ఇంకెంతకాలం మనం ఒకసారి మీ శరీరాన్ని చూసుకోండి, ఎంత వీక్ అయిపోయారు మీరు. ఇంకెక్కడ సంతానం కలుగుతుంది? ఇంకెక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు బ్లెస్సింగ్స్? వెంటనే సాతాను మాటలకు విన్నారు. 15వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాటలు ప్రక్కకి వెళ్ళిపోయాయి. దేవుడు చెప్పిన మాట విలువ లేదు, మనిషి చెప్పిన మాటలు విలువనొచ్చాయి. ఓర్పు దగ్గర జరిగే బ్లండర్ ఏంటి తెలుసా? దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, ఆ వాక్యాన్ని నువ్వు పట్టించుకోవో, ఆ వాక్యాన్ని విలువనో ఎవడో ఫ్రెండ్స్ చెప్తాడు, ఎవడో ఒక సజెషన్, దాన్ని బట్టి జరిగేటువంటిది ఏంటి తెలుసా? హ్యూమన్ హరీ మేక్స్ స్పిరిచువల్ మిస్టేక్స్. మానవ సంబంధమైన తొందరపాటు ఆత్మీయ జీవితాల్లో ఒక తప్పుడు పనులు జరిగిస్తుంది. దేవుని బిడ్డలారా, షారై అనుకునింది, లెట్ మీ గో విత్ అ షార్ట్ కట్. దేవుని దగ్గర కనిపెట్టడం ఇస్తారులే, కనిపెడదాం, కానీ షార్ట్ కట్ ఒకటి ఉంది, హాగర్ ఉంది. క్రైస్తవ జీవితంలో ఓర్పు లేనితనం. తొందరగా ఏది నా జీవితంలో పొందుకోగలను, ఏది చేస్తే తొందరగా నేను పైకి రాగలను, ఏది చేస్తే నేను ఆర్థికంగా పైకి రాగలను తొందరగా, ఏది నేను చేస్తే నా వ్యాపారంలో పైకి రాగలను. ఓర్పు లేకుండా ఉంటాం. దేవుని వాగ్దానాల కోసం కనిపెట్టాం. ఎంత మిస్టేక్ అంటే షారా యొక్క తొందరపాటు ఒక స్పిరిచువల్ రాంగ్ అట్మాస్ఫియర్ను క్రియేట్ చేసింది. ఈ దినానికి ఇశ్రాయేలు యొక్క యుద్ధం ఈ ఇష్మాయేలు సంతానంతోనే. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎందుకు ఓర్పు ఉండాలి తెలుసా? సో దట్ యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద హరీ ఇన్ గివింగ్ బర్త్ టు ఇష్మాయేల్. ఇష్మాయేలుకు నువ్వు జన్మనివ్వకుండా ఉండడానికి నీ తొందరపాటు నిర్ణయాల ద్వారా ఇష్మాయేలు జన్మిస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఓర్పు తన క్రియను కొనసాగింపనేడే. ఓపికతో ఉంటే ఇష్మాయేలు జన్మించేవాడు కాదు, ఈ దినం వరకు కూడా ఆ డిస్టర్బెన్స్ ఉండేటువంటిది కాదు. మన జీవితంలో దేవుని వాగ్దానాల కోసం కనిపెట్టడం బరువు అయిపోతుంది. దేవుడు మాట్లాడినప్పుడు అనిపిస్తుంది, అవును కదా, మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటారు, ఏదో ఒక ప్రశ్న అడుగుతారు, ఏదో ఒక పరిస్థితి ఎదుర్కొంటారు, అండ్ విల్ బి డిస్టర్బ్డ్. కాబట్టి ఏదో ఒకటి చేసేద్దాం. తొందరపాటు నిర్ణయాలు. ఓర్పు తన క్రియ కొనసాగించాలి. దేవుని బిడ్డలారా, మనకందరికీ ప్రతి ఒక్కరు చూసింటారు, గుడ్డును చూసింటారు. మధ్యాహ్నం అయితే చాలామంది గుడ్డును చూసింటారు. ఈ గుడ్డును మీరు గమనించారంటే, ఈ యొక్క కోడి కింద గుడ్డును పెట్టినట్టయితే అది పొదుగుతుందండి. కొన్ని రోజుల వరకు అది పొదిగేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఒకవేళ అసలు లోపల ఏం జరుగుతుంది, పిల్ల డెవలప్ అయిందా లేదా, పిల్ల బాగుందా లేదా, పిల్ల ఏ రకంగా ఉంది, లోపల ఏమైనా చెడిపోయిందా, ఆ గుడ్డు ఏమైనా బాగుందా లేదా అని తొందరపడి నువ్వు ఓపెన్ చేసావనుకో, ఏమవుతుంది? గుడ్డు ఆ బొప్పె పైన ఉండేటువంటి షెల్ ఓపెన్ అవుతుంది, కానీ వెంటనే లోపల ఉండేటువంటి జీవం చచ్చిపోతుంది. ఓర్పుతో కనిపెట్టావనుకుందాం, ఆ బొప్పెలో నుంచి, ఆ షెల్లో నుంచి ఒక అద్భుతమైన
వాట్ ఎ వండర్ఫుల్ క్రియేషన్ బయటకు వస్తుందండి. కానీ తొందరపాటుతో ఆ కోడి గుడ్డును నువ్వు పగలగొట్టావంటే అద్భుతమైన సృష్టి చచ్చిపోతుంది అక్కడ. చాలా సందర్భాల్లో వాక్యం విన్న తర్వాత ఇదే మనం చేస్తాం. దేవుడు మాట్లాడతాడు, ఇదిగో ఇది నీ జీవితంలో నేను వాగ్దానం చేశాను, నెరవేరుస్తా, తొందరపడకు. మాకు ఒక సార్ ఉండేవాడండి, ఆయన తెలుగు సార్, ఈ మధ్య కాలంలో చనిపోయాడు. ఆయన ఎవరైనా తొందరపడితే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు జ్ఞాపకం వస్తుంది. ఏమంటాడు తెలుసా? తొందరపడకవే సుందరదేవి అంటాడు. ఎవరు నీ మొగోళ్ళను కూడా తొందరపడ్డా అనుకో, సార్ అది సార్, తొందరపడకు సుందరదేవి. అబ్రహాము షారే ఇద్దరు ఆత్మీయ వీరులే, కానీ తొందరపడ్డారు. ఇష్మాయేల్ బయటకు వచ్చాడు. ఈరోజు నీ తొందరపాటు ఇష్మాయేల్ను క్రియేట్ చేస్తుంది, సాతాను సామ్రాజ్యానికి పునాది వేస్తుంది. అందుకే ఓర్పు తన క్రియను కొనసాగించాలి. ఓపికతో కనిపెట్టు, వాగ్దానం కోసం కనిపెట్టు, దేవుని సమయం కోసం కనిపెట్టు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. అందరు కూడా ఈ వాక్యాన్ని చదవండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. ఇది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఇక్కడ హబక్కూకు ఒక దర్శనం వచ్చిందండి. దర్శనం వచ్చిన తర్వాత దేవుడు హబక్కూకుతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, హబక్కూకు నీ జీవితంలో, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. దర్శనం ఎప్పుడు నెరవేరుతుందంట? ఒక నిర్ణయ కాలం వస్తుంది, ఆ నిర్ణయ కాలంలో జరుగుతుంది. దేవుని బిడ్డలారా, డిసెంబర్ 31వ తారీఖు వీడియో ఒక్కసారి మీరు ప్లే చేసుకొని చూడండి. ఆ రోజు ప్రార్థనలో ఒక విషయాన్ని చెప్పాను. ఈ సంవత్సరం భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. యు అండర్లైన్ దట్ వర్డ్, భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. దేవుని బిడ్డలారా, సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న దుబాయ్లో ఉన్నటువంటి మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ కాలిపోయాయి. భయంకరమైన జరుగుతున్నాయి ఫైర్ యాక్సిడెంట్స్. ఎందుకు తెలుసా? దేవుడు చెప్పాడా? జనవరిలో జరగలేదు, కానీ జరిగే కాలం ఒకటి ఉంది, నిర్ణయ కాలం ఒకటి ఉంది. ఆ నిర్ణయ కాలంలో తప్పక జరుగుతుంది. హబక్కూకు దేవుడు చెప్తున్నాడు, హబక్కూకు ఈ దర్శనాన్ని చెప్పు, ఈ దర్శనం నిర్ణయ కాలంలో జరుగుతుంది. నిర్ణయ కాలంలో అది తప్పక నెరవేరును. దేవుని మాట కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ తప్పకుండా నెరవేరుతుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని మాట అబ్రహాము శారైలు విని ఇంకా కొంచెం కాలం వెయిట్ చేసింటే ఇష్మాయేల్ వచ్చేవాడు కాదు. జీవితాంతము ఇశ్రాయేలుకు ఇష్మాయేల్ యొక్క తలనొప్పి లేకుండా పోయేది. అందుకే ఒక మాట అంటాను, షార్ట్ కట్స్ క్రియేట్ లాంగ్ టర్మ్ పెయిన్. ఇప్పుడు నువ్వు చేసేటువంటి కొన్ని షార్ట్ కట్స్ ఇమ్మీడియట్గా జరగాలి అనే ప్రయత్నం లాంగ్ టర్మ్ పెయిన్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు నువ్వు తొందరపాటు ఆవేశంతో కూడిన నిర్ణయాలు, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ లాంగ్ టర్మ్ పెయిన్. దేవుడు అంటున్నాడు, అది తప్పక నెరవేరును, జాగు చేయక వచ్చును. ఈరోజు తొందరపాటు నిర్ణయం ఏం చేస్తుంది తెలుసా? నీకు వ్యతిరేకంగా పనిచేసే ఒక వ్యక్తిని నీవే తయారు చేసుకున్నట్టుగా చేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఓపిక కలిగి ఉండు. వాగ్దానం కోసం కనిపెడుతున్నావా? కనిపెట్టు. ఒక దీవెన కోసం కనిపెడుతున్నావా? కనిపెట్టు. దేవుని నిర్ణయ కాలం ఒకటి ఉంది, దేవుని యొక్క నిర్ణయ కాలం ఒకటి ఉంది. దేవుని బిడ్డలారా, ఆ నిర్ణయ కాలం వరకు కనిపెట్టే వ్యక్తి జీవితంలో దేవుడు అన్యాయం చేయడు. ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు ద్వారా దేవుడు ఇశ్రాయేలును స్థాపించాడు, ఇశ్రాయేలు ద్వారా జనాంగాలు ఆశీర్వదించబడ్డాయి. వాగ్దానం తప్పక నెరవేరుతుంది, తప్పకుండా నెరవేరుతుంది. ఒకవేళ 2025 నవంబర్ 2వ తేదీకి వచ్చాను, ప్రభువా ఇంకా నా జీవితంలో వాగ్దానం నెరవేరలేదు అనుకుంటున్నావా? తప్పక నెరవేరుతుంది. దేవుడు ఈరోజు మాట్లాడుతాం, తొందరపడకు, ఆవేశం వద్దు. క్రైస్తవ జీవితంలో కనిపెట్టు, ఓపికతో ఉండు. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పుకుంది ఒక క్రియ, దానికంటూ ఒక టైం పెట్టాడు దేవుడు. ఆ టైం వరకు అది కొనసాగాలి. అప్పుడు ఆ బ్లెస్సింగ్ అనేటువంటిది విడుదల కలుగుతుంది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఏమైనా తొందరపడుతున్నామా? అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, 9 నెలలు గర్భంలో ఉండాల్సిన బిడ్డ 2వ నెలలో బయటికి వస్తాడు. ఇంకా చూడాలి ఆ డాక్టర్లు, ఆ తల్లిదండ్రుల యొక్క శ్రమ. 9 నెలలు ఉండాలి. దట్ ఈస్ గాడ్స్ డిజైన్.
తొందరపడి బయటకు వచ్చారనుకుందాం. కొన్ని సందర్భాల్లో ఆ బిడ్డను, ఇప్పుడు అమెరికా దేశంలో అలాంటి దేశాల్లో 1 నెల 2 నెలలు వస్తుండగానే పరిస్థితులు బాగలేవు అనుకుందాం, తల్లికి కష్టమైంది అనుకో, బిడ్డను బయటికి తీస్తారు. అక్కడ నుంచి వాళ్ళు డెవలప్, ఇంకా ఎంత కష్టమో, ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో. కానీ అదే ఓపిక కలిగి ఉంటే లక్షలు ఏముండదు, లోపల బాగా డెవలప్ అయిపోతారు. నీ జీవితంలో ఓపికతో కనిపెట్టడం నీ జీవితాల్లో ఇష్మాయేలు రాకుండా ఉంటాడు. ఇష్మాయేలులో రావడానికి సాతాన్ అంటాడు, తొందరపడు, ఏదో ఒకటి చెయ్యి. ఈరోజు దేవుడు మాట్లాడుతుండగా ఓర్పు తన క్రియను కొనసాగా, ఓర్పు ద్వారా తప్పిపోయిన వ్యక్తి సరిచేయబడతాడు. ఓర్పు ద్వారా తొందరపాటు నిర్ణయాలతో ఒక తప్పుడు సాధన నువ్వు డిజైన్ చేయవు. ఓర్పు కలిగి ఉంటే యూ విల్ డిజైన్ ఐజాక్. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ పేషెన్స్, యు ఆర్ గోయింగ్ టు డిజైన్ ఇష్మాయేల్ను రెడీ చేస్తా. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తం ఓపికతో కాచుకొనును గదా. దేవుని బిడలారా, నీ జీవితంలో ఓర్పు ఉంటే, ఓపికతో కనిపెట్టే వ్యక్తివైతే, తొందరపడకుండా ఉండేటువంటి సుందరదేవిగా నువ్వు ఉంటే జరిగేటువంటిది ఏంటి తెలుసా? విలువైన భూఫలం అనేటువంటిది వస్తుంది. విలువైన భూఫలం నాకు అనిపించింది, విలువైన భూఫలం ఏంటి ప్రభా అంటే, ఒక విత్తనం వేశాడు, విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనం బయటికి రావడానికి ఈ యొక్క వ్యవసాయదారుడు ఏం చేస్తాడంటే ఓపికతో కాచుకుంటాడు. ఆ తర్వాత బయటికి వచ్చేది ఏంటంటే విలువైన భూఫలం అంట. ఏం ఫలం? ఒక అనుకుందాం ఏంటి, వరిగింజ నాటాం, వరిగింజ బయటికి ఒక చెట్టులాగా బయటకు వస్తుంది, దాంట్లోంచి వరి విత్తనం బయటకు, అది ఏం విలువ కాదు. ఇన్ని వరి విత్తనాలు అయితే ఒక బ్యాగ్ నిండా అయితే అప్పుడు విలువ ఉంటుంది. ఒక్క వరి విత్తనం ధర ఏం విలువ ఉంటుంది? విలువ ఉండదు. అది విలువైన భూఫలం కాదు కదా అని నాకు అనిపించిందండి. మరొకసారి చదివాను, విలువైన భూఫలము. ఎలా విలువైంది ప్రభా? ఓపికతో విత్తనము కొరకు కనిపెడితే విలువైన విత్తనంగా ఎలా మారుతుంది అంటే, జాగ్రత్తగా వినండి. ఒక విత్తనాన్ని విత్తిన తర్వాత ఒంటరిగా విత్తబడుతుంది. అది బయటికి వచ్చినప్పుడు అందులోంచి అనేకమైన విత్తనాలు వస్తాయి. కాదు, ఆ విత్తనాల్లో నుంచి చెట్లు ఉంటాయి. ఆ చెట్లన్నీ కలిసి ఒక అడవి అయిపోతుంది. ఒక విత్తనము అడవిని క్రియేట్ చేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఓపికతో కనిపెట్టాడా ఏం జరుగుతుందో తెలుసా? ఒకవేళ ఆ రైతుకు ఓపిక లేదనుకో, ఏంటి ఇన్ని రోజులు బయటికి రాలేదని తవ్వి తీశాడనుకో, ఎత్తిపోతుంది. విలువైన భూఫలము చంపబడుతుంది. నీవు ఓపికతో కనిపెడితే ఒక విత్తనము విలువైన భూఫలముగా మారుతుంది. ఈరోజు మన జీవితాల్లో ఏంటి తెలుసా? విత్తేటువంటిది చాలా సులువు అండి, కోసేటువంటిదే చాలా వెయిటింగ్. విత్తడం చాలా సులువు, విత్తడం అలా దున్నేస్తాం, విత్తేస్తాం, ఇంకా ఆ తర్వాత కాచుకొని ఉండాలి. దేనికోసం? ఆ మొక్క బయటికి రావాలి, తొలకరి వర్షం పడాలి, ఆ తర్వాత ఎరువు వేయాలి, ఆ తర్వాత కడవరి వర్షం రావాలి, ఆ తర్వాత కోయాలి. ఇంతవరకు ఓపిక ఉండాలి. విత్తడం చాలా సులభం, కోయడం చాలా డిలేడ్ ప్రాసెస్. ఈరోజు దేవుడు అంటున్నాడు, విలువైనవి ఎక్కడున్నాయి తెలుసా? ఓపికతో కాచుకున్నప్పుడు. తొందరపడ్డా ఈ రైతు, ఏమవుతుందో తెలుసా? దే ఆర్ గోయింగ్ టు లూజ్. దేవుడు అంటాడు, నోవహు ఒక ఓడని కట్టు. మన పిల్లలకు చెప్పాము, ఓడ తయారు చేయాలంటే 2 సెకండ్లు తయారు చేస్తాడు, పేపర్ని అట్లా మర్చేసి టకాన్ రెడీ చేస్తాడు. నోవహు 120 సంవత్సరాలు ఓడ కట్టాడు. ఒక్కరోజు కాదు. ఒక ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత 5 నెలలు 6 నెలల తర్వాత ఇంకెప్పుడు చేరతాం, ఇంకెప్పుడు అంటాం. నోవహు 120 సంవత్సరాలు ఓడను తయారు చేశాడు. అందుకే దేవుడు నోవహును నిలబెట్టాడు. భూమి మీద నేరస్థాపన చేయడానికి దేవుడు నోవహు నిలబెట్టాడు. ఓపికతో కనిపెట్టాడు. ఓపికతో నోవహు భార్య, నోవహు కుమారులు, నోవహు కోడళ్ళు ఓపికతో కనిపెట్టారు. 120 సంవత్సరాల ఓపిక. అబ్బా! అందుకే అందరూ చచ్చిపోయారు, నోవహు కుటుంబం మాత్రం నిలబడింది. ఈరోజు విలువైన ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి తెలుసా? వెయిట్ పేషెంట్లీ. కనిపెట్టడంలో తొందరపాటొద్దు. దేవుని బిడ్డలారా, ఆ విత్తనం లోపల ఉండగా ఏం జరుగుతుందో తెలుసా? కనబడకుండా కొన్ని కార్యాలు జరుగుతాయి. ఆ విత్తనపు వేళ్ళు రెడీ అవుతాయి. విత్తనపు వేళ్ళు లోపలికి చీల్చుకొని పోతాయి. ఎక్కడికి పోతాయంటే, ఎక్కడ ఆహారం దొరుకుతుందో, ఎక్కడ నీళ్లు దొరుకుతుందో, ఎక్కడ అది పైకి రాగలదో అక్కడికి వెళ్ళిపోతుంటుంది. మనకు తెలియదు అది మన బయట ఏముంటుందంటే ఏం జరగలేదు, కానీ లోపల జరిగేటువంటిది చాలా జరుగుతుంటుంది. వెన్ యు ఆర్ వెయిటింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు చేసే కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డగాను కనిపెడుతుండగా దేవుడు తయారు చేస్తాడు. అందరూ తీసుకొని వెళ్ళి యోసేపు
యోసేపును గుంటలో వేశారు. వాళ్ళు అనుకున్నారు అయిపోయింది, కానీ దేవుడు అనుకున్నాడు లేదు లేదు, ఆ గుంట దగ్గర ఒక వేరు ప్రారంభమైంది. అది నెక్స్ట్ ఎక్కడికి వచ్చింది, బానిసగా అమ్మబడ్డాడు. ఆ తర్వాత ఐగుప్తులోనికి వెళ్ళాడు, ఆ తర్వాత చెరలోనికి వెళ్ళాడు, ఆ తర్వాత హి బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఓపిక కలిగి, విలువైనవి ఉన్నాయి ఓపికలో, విలువైన భూఫలాలు ఉన్నాయి, విలువైన ఆశీర్వాదాలు ఓపికలో ఉన్నాయి. తొందరపడకు నీ జీవితంలో, తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు మన జీవితాల్లో. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఖచ్చితంగా మన జీవితాల్లో ఓపికగా ఎదురు చూడాలి. దేవా, నా జీవితంలో నువ్వు ఇచ్చేంత వరకు నేను కనిపెడతాను ప్రభా, నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు కనిపెడతాను ప్రభా. ఆ తర్వాత ఉంటాయి విలువైన భూఫలాలు, ఆ తర్వాత ఉంటాయి విలువైన భూఫలాలు. దేవుని బిడ్డలారా, ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఎంత వయసు అప్పుడు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల్లో యేసు ప్రభు ఎవరు తెలుసా? బైబిలే చెప్తే, ఇప్పుడు చదవండి. 12 సంవత్సరాల్లో యేసు ప్రభు ఎవరంటే, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అంటే యేసు ప్రభు ఏ జ్ఞానం ఉంది? అప్పటికే బైబిల్లో ఉండేటువంటి ప్రశ్నలు అడుగుతూ, ఆ యొక్క దేవాలయంలో ఉండేటువంటి యాజకుల దగ్గర ప్రశ్నలు అడిగితే యేసు ప్రభు యొక్క జ్ఞానానికి ఆశ్చర్యపోయారండి. యేసు ప్రభు ప్రశ్నలకు, వాక్యములో యేసు ప్రభు జ్ఞానానికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యేసు ప్రభు వాడబడ్డానికి రెడీనా కాదా? సేవలో వాడబడ్డానికి రెడీనా కాదా? కానీ దేవుడు వాడుకోలా. 30 సంవత్సరాలు కనిపెట్టాడు. 30వ ఏట ఇప్పుడు చూడండి, లూకా 2:52లో ఆత్మలో జ్ఞానములో వర్ధిల్లాడు కదా. ఇప్పుడు లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఇప్పుడు లూకాసు వార్త 3:23. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఇప్పుడు ఎంత యేసు ప్రభు యొక్క వయసు? 30 ఏండ్ల ఈడు గలవాడు. ఎప్పుడు? బోధింపడానికి మొదలు పెట్టినప్పుడు. అరే, లూకా 2:52లోనే 12 సంవత్సరాల వయసులోనే వాక్య జ్ఞానము కలిగి ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్పలేకపోతే వారికి ప్రశ్నలకు జవాబులు ఇచ్చాడే. మరి యేసు ప్రభు ఎలిజిబుల్లా కాదా వాడబడ్డానికి? సేవ చేయడానికి ఎలిజిబుల్లా కాదా? బైబిల్ జ్ఞానం సమృద్ధిగా ఉంది, వాక్య జ్ఞానం సమృద్ధిగా ఉంది. యేసు ప్రభు కూడా ఓర్పుతో జీవించాడు. ఇందాక నేను చెప్పింది, లోకంలో ఉండే వ్యక్తులు, యోనా ఓర్పుతో ఉన్నాడు, అబ్రహాము శారై ఓర్పు లేక నష్టపోయారు. ఇందాక చెప్పినటువంటి మాట, ఓర్పుతో నువ్వు కొనసాగితే విలువైన భూఫలాలు ఉంటాయి. యేసుప్రభు దగ్గరకు వస్తున్న సేమ్ ప్రిన్సిపల్ వాజ్ అప్లైడ్. అదే కొలమానాన్ని దేవుడు యూజ్ చేశాడు. ఓపికతో ఉన్నాడు. అంటే ఒకసారి ఊహించండి, వాళ్ళకు శనివారం సబ్బాతు, శనివారం వాళ్ళు చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళితే యేసుప్రభువాడు కూర్చుంటాడు. విశ్రాంతి దినాన సమాజంలో కూర్చుంటే ఎవరో వచ్చి ఇక్కడ వాక్యం చెప్తారు. యేసుప్రభు చేతులు కట్టుకొని వింటూ ఉండాలి. ఎన్ని రోజులు? 1 రోజు, 1 సంవత్సరం, 30 సంవత్సరాలు. హి వాజ్ సిట్టింగ్ అండ్ లిసనింగ్, సిట్టింగ్ అండ్ లిసనింగ్. ఏం వింటున్నాడు? వాక్యం. ఎవరు వాక్యం? యేసుప్రభే. యేసుప్రభే వాక్యం. మరి యేసుప్రభు వాడబడాలి కదా. దేవుడు వాడబడలే, ఎదురు చూశాడు. 3.5 సంవత్సరాలు చాలు భూలోకాన్ని తలకిందులు చేసి పడేశాడు. నీ జీవితంలో దేని విషయంలో తొందరవద్దు, దేని విషయంలో తొందరవద్దు. దేవుని బిడ్డవైతే ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఏ విషయంలో నువ్వు కనిపెడుతున్నావో, ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయంలో ఏడుస్తున్నావో, ఏ విషయంలో ఎదురు చూస్తున్నావో, వెయిట్. యూ విల్ నాట్ లూజ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏది కూడా కోల్పోవు నువ్వు. దేవుని బిడ్డలారా, యు ఆర్ ఎ వెయిటింగ్ పర్సన్. అండర్లైన్ దిస్ ప్రామిస్. కీర్తన 27వ కీర్తన 14వ వచనం 27వ కీర్తన 14వ వచనం. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. అప్పుడు ఏం జరుగుతుందంట? 14వ వచనం, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. తెలుగులో ఏముంటుందంటే ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే హీ విల్ స్ట్రెంగ్థన్ దై హార్ట్. నువ్వు కనిపెడుతూ ఉండగా నీ హృదయాన్ని దేవుడు బలపరుస్తాడు. బలపరచబడ్డం అనేటువంటిది ఉంటుంది. నువ్వు కనిపెట్టే వ్యక్తి, దేవా నువ్వు ఇచ్చేంత వరకు, నువ్వు నాకు దయచేసేంత వరకు ఎదురు చూస్తాను ప్రభా. గాడ్ విల్ స్ట్రెంగ్థన్ యూ. దేవుడు నిన్ను బలపరుస్తాడు. అందుకే యెషయా గ్రంథంలో రాయబడిన యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారు? నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి పైకెగుదురు, అలయక పరిగెత్తురు, సొమ్మసిల్లక సాగిపోదురు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, వెయిట్. దేవుని దగ్గర కనిపెట్టు.
నేను చెప్పాను, వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ద 9th క్లాస్, ఒక దైవ సేవకుడు చెప్పాడు, దేవుడు నిన్ను సేవలో వాడుకుంటాడు, గొప్పగా వాడుకుంటాడు. వాడుకోలే దేవుడు. 9 అయిపోయింది, 10 అయిపోయింది, దెన్ చాలా సంవత్సరాలు అయిపోయింది. 2015 వరకు ఐ వాజ్ వెయిటింగ్ పేషెంట్లీ ఫర్ గాడ్ టు యూజ్ మీ. అప్పుడు అక్కడక్కడ వాడుకునేవాడు. దేవా నన్ను వాడుకో. ఎంత ప్రార్థన చేసి తొందర వచ్చేది, తొందరగా బయటికి రావాలి, తొందరగా సేవ చేయాలి. ప్రతి సేవకుడు అనేవాడు, వెయిట్ బ్రదర్, గాడ్ విల్ యూజ్ యూ, వెయిట్ బ్రదర్. ఏం వెయిట్? 9వ తరగతి చెప్పాడు. 9వ తరగతిలో దేవుడు చెప్పాడు, ఎంతకాలం? 2015 వరకు వెయిట్ చేయాలనా? దేవుని బిడ్డలారా, వెన్ యూ వెయిట్ పేషెంట్లీ ఫర్ గాడ్, ఏది కూడా మిస్ కాదు నీ జీవితంలో, ఏది కూడా మిస్ కాదు. దేవుడు తగిన సమయంలో మనకు దయచేస్తాడు. హల్లెలూయా. నిన్నటి దినాన వార్షికోత్సవం 10th యానివర్సరీ 2015 నవంబర్ 1న మనం ప్రారంభించాం. నిన్నటికి 2025 నవంబర్ 1, 10 సంవత్సరాలు దేవుడి పరిచర్య నడిపించాడు. 9వ తరగతి చదువుతున్నప్పుడు మాట్లాడిన దేవుడు తన మాట నిలబెట్టుకొని 10 సంవత్సరాల పరిచర్య ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకో, యెహోవా కొరకు కనిపెట్టు, ఆయన నీ హృదయాన్ని బలపరుస్తాడు. నీ హృదయాన్ని యూ విల్ నాట్ బి డిస్కరేజ్డ్ అండ్ డిసప్పాయింటెడ్ అండ్ యూ విల్ నాట్ బి లూజ్డ్ ఆర్ వీక్ ఇన్ యువర్ వెయిటింగ్. నీ యొక్క కనిపెట్టే అనుభవంలో నీవు అలసిపోవు. రైల్వే స్టేషన్కు బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు ఏముంటుంది తెలుసా? లేదా ఉదయాన్నే బస్సు కోసం స్కూల్ టీచర్లు కనిపెడుతుంటారు, ఎదురు చూస్తుంటారు, టైం చూసుకుంటారు, బస్సును చూస్తారు, రోడ్ను చూస్తారు. వెయిటింగ్ ఎక్స్పీరియన్స్లో ఏముంటుంది తెలుసా? వీక్ అయిపోవడం ఉంటుంది. కాళ్ళు పీకుతాయి, కాళ్ళు వస్తున్నాయి, ఇంకెప్పుడు వస్తాడు. కానీ ఇఫ్ యూ వెయిట్, ఆ టైంకి బస్సు వస్తుంది, వెళ్ళిపోతావు. ఎప్పటికీ గుర్తుంచుకో, వెయిటింగ్ అంటే ఏంటే, నాట్ యువర్ టైం, నీ సమయం కాదు, దేవుని సమయం కోసం కనిపెట్టు. దేవుడిచ్చే సమయం ఒకటి ఉంటుంది. ఒక విత్తనం బయటికి రావాలంటే ఒక సమయం పెట్టాడు, ఒక బిడ్డ బయటికి రావాలంటే ఒక సమయం పెట్టాడు. ప్రతి దానికి సమయం కలదు. నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడ్డానికి కూడా సమయం ఉంది. ఈరోజు ప్రభు మాట్లాడుతుండగా, దేవా ఎక్కడైనా నేను తొందరపడుతున్నానా? యోనాలాగా నా పాపాన్ని సరిచేయి ప్రభా. అబ్రహాము శారాయిలాగా వాగ్దానాలు ఉన్న తొందరపడ్డారు, నేను తొందరపడకుండా సాయం చేయండి ప్రభా. వ్యవసాయదారుడు విలువైన భూఫలం నిమిత్తమై ఓపికతో కనిపెడతాడు. విలువైన ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి, కనిపెట్టడానికి నాకు సహాయం చేయండి. ఈరోజు ఉదయాన్నే ఒక కప్పులు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు పరిచర్యకు వచ్చినప్పుడు నేను అన్నాను, దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో ఒక అద్భుతం చేస్తాడు. ఈరోజు వాళ్ళు వచ్చారు ఉదయాన్నే 2వ ఆరాధన తర్వాత. ఇద్దరి కళ్ళలో నీళ్ళు ఉన్నాయి. ఎందుకు తెలుసా? దేవుడు వాళ్ళకి చెప్పింది ఇంకా నెరవేరలా. ఆమె దుఃఖంతో ఒక మాట ఉంది, నా భర్త కువైట్కి వెళ్ళిపోతున్నాడు. ఆమె కూడా కువైట్కి వెళ్ళిపోవాలనుకునింది, కానీ జరగలేదు బ్రదర్. నేను వెంటనే ఒక మాట అన్నాను, ఇది మీ టైం, దేవుని టైం ఒకటి ఉంది. ఆ టైంలో దేవుడు ఖచ్చితంగా తీసుకొని వెళ్తాడు. ఖచ్చితంగా ఇది మీ టైం. మీరు అనుకున్నారు నా భర్తతో కలిసి వెళ్ళాలి, అది మీ టైం. బట్ గాడ్స్ టైమ్ ఈజ్ అ డిఫరెంట్. ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా నువ్వు వెళ్తావమ్మా. దేవుని బిడ్డలారా, దేవుని టైం కోసం కనిపెట్టే నరుడు ధన్యుడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. వాళ్ళు పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి. నీ జీవితంలో కనిపెడుతుండగా అన్నిటికంటే ఎత్తుకెగిరేటువంటి పక్షిరాజు అండి, ఈగల్ హైట్ ఈజ్ అ వెరీ వెరీ అబ్నార్మల్ హైట్. ఏ పక్షి వెళ్ళలేదు. కానీ యెహోవా కొరకు ఎదురు చూసి ఆ ఉన్నతమైన అనుభవాలు నీ జీవితంలో. దేవుని దగ్గర ప్రార్థన చేసి తొందరపడకు. దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టే విషయంలో తొందరపడకు. నిర్ణయాల విషయంలో తొందరవద్దు. దేవుని దగ్గర కనిపెట్టు. వెయిటింగ్ విల్ స్ట్రెంగ్థన్ యువర్ హార్ట్. నిన్ను బలపరుస్తుంది, నీ జీవితాన్ని బలపరుస్తుంది. దేవుడిచ్చే ఆశీర్వాదాలు. యేసు ప్రభు కూడా 30 సంవత్సరాలు కనిపెట్టాడు. 30 సంవత్సరాలు కనిపెట్టు. దేవుని దగ్గర ఎదురు చూడు. దేవుడిచ్చిన తర్వాత ఆ ఆశీర్వాదాలు ఎప్పటికీ నేను డిస్కరేజ్ చేయవు. నేను అనుకున్నాను 9వ తరగతి వాగ్దానం చేసావు, ఎప్పుడు నెరవేరుతుంది ప్రభువా? ఎప్పుడు పెళ్ళి అయిపోయింది, అన్నీ జరుగుతున్నాయి, సేవ మాత్రమే ఇవ్వవే నువ్వు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఎక్కడ దేవుడు తక్కువ చేయలేదు. ఈ 10 సంవత్సరాలు ఒక మాట చెప్పగలను నేను, ఆయన మాట నెరవేరుస్తూనే వెళ్ళిపోయాడు. ఇట్ వాజ్ నాట్ ఎ డిలేడ్ బట్ ఐ రిసీవ్డ్ ద కాస్ట్లీయెస్ట్ బ్లెస్సింగ్స్ ఇన్ మై లైఫ్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ జీవితంలో కూడా ఓపికతో కనిపెట్టు, ప్రార్థన చేయి. ఏ అంశం నిమిత్తమై కనిపెడుతున్నావు, కంటిన్యూ చేయి. దేవుడు సమయం వస్తుంది, విలువైన ఆశీర్వాదాలు మనకు కలుగునుగాక. ఆమెన్. దేవుడు ఈ ఓపికను, ఈ ఓర్పును, ఈ సహనాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు అడుగుతున్నాడు, ఓర్పు తన క్రియ కొనసాగించాలి. ఓర్పుతో కొనసాగాలి జీవితం, ఓర్పుతో ముందుకెళ్ళాలి.
ఓర్పుతో జీవించే వ్యక్తిగా ఉండాలి. అబ్రహాము శారైలో ఓపిక లేదు, ఓర్పు లేదు. అందుకే ఇష్మాయేలును చేజేతులారా వాళ్ళే తెచ్చుకున్నారు. చేజేతులారా ఒక సాతాను సంబంధమైన స్థితిగతులు ఏర్పరచబడడానికి వాళ్ళలో ఉన్న తొందరపాటు నిర్ణయాలు. ఎందుకు యోనా తప్పు చేశాడు? ఓపిక లేదు, ఓర్పు లేదు. అందుకే 3 రోజులు ఆ చేప కడుపులో ఉంచాడు. ఈరోజు నీ జీవితంలో ఒక ఆశీర్వాదం డిలే అవుతుందా? ఎక్కడ సరి చేసుకోవాలో నీకు తెలుసు, ఏ పాపాన్ని విడిచిపెట్టాలో నీకు తెలుసు, ఎక్కడ దేవుని వైపు తిరగాలో నీకు తెలుసు. అది తిరగనంత వరకు రాదు నీ జీవితంలో, రాదు నీ జీవితంలో ఆశీర్వాదం. నీ జీవితంలో ఎక్కడ దేవుని చిత్తానికి లోబడకుండా సొంత నిర్ణయాలకు వెళ్ళిపోతున్నావో ఇష్మాయేలులు వస్తారే కానీ ఇస్సాకులు రారు. వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది, కానీ ఇస్సాకు ద్వారానే నెరవేరుతుంది. ఇష్మాయేలు ద్వారా వాగ్దానం నెరవేరదు. విలువైన భూఫలాలు వ్యవసాయదారుడు కనిపెట్టినప్పుడే యేసు ప్రభు 18 సంవత్సరాలు జ్ఞానం కలిగి కూడా పరిచర్య కోసం కనిపెట్టాడు. 12th ఇయర్లోనే హీ వాస్ ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్. బైబిల్ జ్ఞానం విస్తారంగా ఉంది, కానీ 18 సంవత్సరాలు ఓపికతో కనిపెట్టాడు. ఈరోజు నీ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆవేశంతో కూడిన ఆలోచనలు నష్టాన్ని కలగజేస్తాయి, ఒక భయంకరమైన లాస్లోనికి నడిపిస్తాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ఓర్పు తన క్రియ కొనసాగించాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతుండగా సరి చేసుకుంటూ దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి స్తోత్రాలు, అద్వితీయుడానికి వందనాలు, ఆలోచనకర్తానికి వందనాలు, బలవంతుడవైన దేవానికి స్తోత్రాలు, సర్వోన్నతుడానికి వందనాలు, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు. ఈరోజు ఓపికతో కనిపెట్టాలి. తొందరపడేటువంటి జీవితం నష్టపోయే జీవితం అని మీరు సెలవిచ్చారు ప్రభా. అవును తండ్రి, తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు పనులు, తొందరపాటు మా యొక్క జీవితంలో ఆయా విషయాల్లో ముందుకు అడిగేయడం మాకు దూరమగునుగాక, మాకు దూరమగునుగాక. ఓపికతో కనిపెట్టడానికి, ఓర్పు తన క్రియను కొనసాగించడానికి మేము సిద్ధపడుదుముగాక, ఆ రకంగా ముందుకెళుదుముగాక. నాయనా, అబ్రహాము శారై తొందరపడినందుకు ఇస్సాకుకు కాకుండా ఇష్మాయేలు వారి జీవితంలో వచ్చారు ప్రభా. మా జీవితాల్లో ఇష్మాయేలు రాకుండా, తొందరపాటు నిర్ణయాలు మా జీవితాల్లో జరగకుండా ఉండునుగాక. యేసు నామమందు ఐ బైండ్ ద స్పిరిట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్. రాలేదే అనేటువంటి విసుగు, చింత కలగజేసే దురాత్మ శక్తులను బంధిస్తుంటున్నాం. దేవుని నిర్ణయ కాలం వరకు కనిపెట్టుదుముగాక. నిర్ణయ కాలం వరకు కనిపెట్టే వారికే విలువైన భూఫలాలను సెలవిచ్చావు ప్రభా. ఓపికతో కనిపెట్టుదుముగాక. దేవా, సహాయము చేయండి. అంధకార శక్తులను బంధించండి. అపవిత్రాత్మ క్రియలన్నిటినీ లయపరచండి. మా కొరకు ప్రభా మీరే పని చేయండి. మాలో ఓర్పు, ఓపిక, సహనం కనిపెట్టడం దయచేసి మహిమను పొందుమని ప్రార్థన చేస్తూ, మాకు కాదు దేవా, మాకు కాదు, సమస్త మహిమా ఘనత మీకు ఆరోపించుకుంటూ యేసు నామమున ముందు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.